జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో మిర్చి యార్డు రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టాలు వినడం కోసమని వస్తే అంత భారీ జనసందోహంలో ఒక్క చోట కూడా పోలీసులు అనే అసలు ఆ కాకి డ్రెస్సే కనిపించకపోవడం మీద చాలామంది ఆశ్చర్యచకితులయ్యారు. అరే ఏంటిది, ఎందుకు ఇలా, ఇంత దారుణం ఏంటి అని చెప్పి చాలామందికి అర్థం కాలేదు. నన్ను కూడా చాలామంది అడిగారు, ఏంటి ఇంత దారుణం ఏంటి, ఒక్క పోలీసు కూడా లేకపోవడం ఏంటి అని. మరి కనీసం ఇంత టూ మచ్ ఏంటి, భద్రతాపరమైనటువంటి సమస్యలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అనుకుంటూ మనం కూడా ఒక వీడియో పబ్లిష్ చేసిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ మీద నాకు తెలిసిన ఒక ఇన్స్పెక్టర్ గారు ఏమంటారంటే, లేదండి అక్కడికి పోలీసులు రాకూడదు, ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది, ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అనుమతి లేదు, ఎలక్షన్ కోడ్ అనుమతి లేని దగ్గర పోలీసులు కనుక అక్కడికి వెళ్తే సంబంధిత పోలీస్ అధికారులకు లేకుండా ఎస్పీకో ఎలక్షన్ కమిషన్ వివరణ అడగచ్చు, మెమోలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. జగన్ గారి ఆ ప్రోగ్రామ్కి అనుమతి లేదు కాబట్టి పోలీసులు వెళ్ళకూడదు అన్నది ఒక ఇన్స్పెక్టర్ గారు చెప్పే మాట. కరెక్టే, వాళ్ళు చెప్పింది ప్రొసీజర్ ప్రకారం 100% అగ్రీడ్. అదే సమయంలోనే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రోగ్రామ్కి కనుక అనుమతి లేకపోతే ఉదయమే ఆయన ఇంటి దగ్గరకు వెళ్ళి జగన్ గారికి చెప్పి ఉండొచ్చు కదా, పోలీసులు మీ ప్రోగ్రామ్కి అనుమతి లేదు సార్, కాబట్టి మీరు బయటకు రాకూడదు, ఎలక్షన్ కమిషన్ని కాదని మేము సెక్యూరిటీ ఇవ్వలేం అని చెప్పి జగన్ గారికి చెప్పి ఉండొచ్చు కదా, ఆయన ఇంటి దగ్గర నుంచి బయటకు రానికుండా చేసి ఉండొచ్చు కదా. కరెక్ట్ ప్రొసీజర్. పోలీసులు జగన్ గారు బయటకు వస్తే అక్కడ మేము భద్రత ఇవ్వలేము అని అంటే, అలా ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదు అంటే వీళ్ళు జగన్ గారి ఇంటి దగ్గరకు పోయి ఫస్ట్ ఆయనకు చెప్పాలి, సార్ మీరు ఈ ప్రోగ్రాం రద్దు చేసుకోండి సార్, ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవట్లేదు, అనుమతి లేదు, మేము రాలేము సార్ అక్కడికి, కాబట్టి మీరు ఈ ప్రోగ్రాంకి వెళ్ళకూడదు. ఒకవేళ వినలేదు అనుకోండి, ఆయన బయటకు రానికండి, హౌస్ అరెస్ట్ చేయండి, ఆయన ఇంటి దగ్గరే అడ్డుకోండి. అంతేగాని ఆయన రోడ్డు మీదకి వచ్చేసి జనం ఆయన మీద ఎగబడుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ నో అని చెప్పింది కాబట్టి మేము అక్కడికి పోలేమంటే ఆయన భద్రత గాలికి వదిలేస్తే అక్కడ ఏమైనా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఒకవేళ జగన్ గారిని ఇంటి దగ్గర అడ్డుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని, సరే ఇటు బయటకు పంపించేద్దాం, అక్కడ ఇటు భద్రతాపరమైన మనం అటువంటి చర్యలు ఏమీ తీసుకోం, ఆయనకు మాట్లాడడానికి మైక్ ఇవ్వలేం, మీడియాతో మాట్లాడదాంటే దానికి ఒప్పుకోం, ఆడికి పోయి ఏదో మొమ్మ అని చెప్పి వాళ్ళతో మాట్లాడేది బయటకు కనపడదు, వచ్చేస్తారు, ఎలక్షన్ కోడ్ వైలేట్ చేశారు కాబట్టి మళ్ళీ తన మీద కేసు పెట్టడానికి ఉపయోగపడుతుంది అని 2 విధాల పనికి వస్తుందని చెప్పి మరి బయటకు రప్పించారా? డెఫినెట్లీ పోలీస్ పీపుల్ షుడ్ ఆన్సర్ కదా. మీరు భద్రత ఇవ్వలేకపోతే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి మీరెందుకు ఇంటి దగ్గర అడ్డుకోలేదు అన్నది సార్ ప్రశ్న. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? అసలు ప్రశ్న అది. ఇంటి దగ్గర అడ్డుకోవాలి అటువంటిప్పుడు. ఏంటో అసలు ఎట్లా చూడాలో ఈ సిస్టమ్ని ఒక మానాన అర్థం కాదు. ఎట్లా చూడాలి ఈ సిస్టమ్ని? నడి రోడ్డు మీద వదిలేసినట్లే ఆయన అంతమంది జనం వస్తారని తెలియదా? కానీ ఆయనకు భద్రత ఇవ్వండి వచ్చిపోయేంతవరకు, తర్వాత వైలేట్ చేశామని చెప్పి కేసులు పెట్టండి. అదే మాట అంటే లేదు ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోదని మీకు ముందు తెలుసు కదా, ఇంటి నుంచి ఎందుకు బయటకు రప్పించారా ఆయన్ను? రాని కూడా అక్కడే అడ్డుకోవచ్చు కదా, ఈజీ కదా, అక్కడ అడ్డుకోవడం ఈజీ కదా. ఏదో వైసీపీ వాళ్ళు అది ఇది వాళ్ళు చేస్తారు, అది ఇది చేస్తారు, అట్లా చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు అని చెప్పి అది ఒకటి ఉంటుంది వీళ్ళకు. సరిపోయింది పోండి.